భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. శంకరాచార్యులు అందరూ అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరు హర్షించలేదు. రామ మందిరం ఇలా కట్టకూడదు, కట్టకుండా ఇనాగ్రేషన్ అవ్వకూడదు ఏదో చెప్పారు కదా. మన మీడియా అంతా ఈ లెఫ్ట్ లిబరల్ మీడియా అంతా దొంగ మీడియా ఏదేదో చెప్పారు. కానీ కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గారు నిన్న సాయంత్రమే అయోధ్య చేరుకున్నారు. మొత్తం గుడంతా సందర్శించారు, అన్ని చూసుకున్నారు. చేసిన తర్వాత ఇవాళంతా కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, రామలల్లా గారి ఈ కళ్ళకి గంతలు ఇప్పడం ప్రోగ్రాం అంతా కూడా దగ్గరుండి చూశారు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పుకోవాలి. అసలు కంచి కామకోటి పీఠాధిపతి అంటేనే మొత్తం అన్ని పీఠాలకి పెద్ద అనమాట. అన్ని 4 పీఠాలకి కూడా కంచి కామకోటి పీఠమే కొంచెం అగ్రస్థానంలో ఉంటుంది. సరే, సో ఆ కాంట్రవర్సీస్ అన్నీ తుడిచికుపోయాయి ఆయన వల్ల. తర్వాత అవిముక్తేశానంద మీకు ఇంతకుముందు చెప్పుకునే కొంచెం కాంగ్రెస్ బెంట్ ఉన్న మా శంకరాచార్య. ఆయన చిన్న కాంగ్రెస్ అంటే కొంచెం మెత్తగతం. కాంగ్రెస్ అంటే అతనికి చిన్న అభిమానం ఉంది. ఆయన కూడా యూటర్న్ తీసుకుని ఇవన్నీ కరెక్ట్ కాదు, మోదీ అంటే మాకు చాలా అభిమానం, మోదీ గారు అన్ని హిందువులకి పనికొచ్చేవే చేశారు, ఇలా మోదీలాగా హిందూ మతానికి సపోర్ట్ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఇప్పటిదాకా ఎవడు లేడు అని చెప్పేసి నిజాలు చెప్పారు. యూటర్న్ తీసుకున్నారు అనుకోండి, బట్ ఓకే. బట్ అతను కూడా క్లారిఫై చేసుకున్నాడు. ఆయన స్టాండ్ని ఆయన క్లారిఫై చేశాడు. ఇదండి శంకరాచార్య వృత్తాంతం. జై శ్రీరామ్.